సినీ నటి జత్వానీ కేసులో రోజుకో సంచలనం బయటపడుతోంది. కొత్త మలుపులు తిరుగుతూ విస్మయానికి గురిచేస్తోంది. వేధింపుల కేసులో జిందాల్ సంస్థకు చెందిన అత్యున్నత స్థాయి ఉద్యోగి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నాటి వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పేరొందిన సలహాదారు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులతో కలిపి కుట్ర వ్యూహరచన చేసినట్లు సమాచారం. అంతేకాదు క్షేత్రస్థాయిలో ప్లాన్ పక్కాగా అమలయ్యేలా ఫాలో అప్ కూడా చేసినట్లు టాక్ వినపడుతోంది. చెప్పాలంటే జత్వానీ కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్దీ ఎన్నో కుట్ర కోణాలు బయటపడుతున్నాయి. వాస్తవానికి ముంబై పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ తరపున జగన్ సర్కారులో సకల శాఖ మంత్రిగా పేరొందిన సలహాదారు ఏపీలోని వ్యవహారాలన్నీ చక్కబెట్టారు. అంతేకాదు జత్వానీ వ్యవహారంలో చట్టవిరుద్ధంగా పరిధులు దాటి ప్రవర్తించిన పోలీసు ఉన్నతాధికారులకు కేసు నమోదు ముందు అరెస్టు తర్వాత పలు దాపల్లో భారీ మొత్తంలో నగదు చెల్లించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ పోలీసులు సేకరించినట్లు సమాచారం. ఇక మరో సంచలనం ఏంటంటే జత్వానీ జైల్లో ఉన్న సమయంలో ఆమె ఐఫోన్ యాక్సెస్ పొందారు పోలీసులు. చట్టవిరుద్ధంగా కాంటాక్ట్ నెంబర్లు, ఇతర సమాచారమంతా తీసుకున్నారు. అందులో జత్వానీ సన్నిహితుల వివరాలు తీసుకున్నారు. ఇక ఆ సమాచారమంతా జిందాల్ సంస్థకు చెందిన అత్యున్నత స్థాయి ఉద్యోగికి పంపారు. అయితే ఆయన ఆయా కాంటాక్ట్ నెంబర్లోని వ్యక్తులను సంప్రదించి జత్వానీతో వారికున్న సంబంధాలపై ఆరా తీశారు. ఆమెపై కేసులు పెట్టాలని బెదిరించారు. అందుకు వారు నిరాకరించినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఆ కాల్ రికార్డ్స్ కూడా జత్వానీ పోలీసులకు అందించినట్లు సమాచారం.